నాకు అసలు గోరెంట్ల మాధవ్ గారిదో కాదో ఆ వీడియో నాకైతే తెలీదు. ఒకవేళ గోరెంట్ల మాధవ్ గారిదే ఆ వీడియో అనుకుందాం. అయితే మీకు వచ్చిన నష్టం ఏంటి నాకు అర్థం కాల. మీ ఇంట్లో ఆడవాళ్ళని ఏమన్నా చూపించారా? అది అబ్బే ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను నీ అమ్మ. కొట్టుకునేటప్పుడు నీకు నచ్చితే పంచదార ఇట్టుకెళ్ళి వాడు మొడ్డ గుడు, ఓకేనా? వాడి మొడ్డ పంచదార వేసి గుడు. ఒకవేళ ఎంపీదే వీడియో బయటకు వచ్చింది, ఇందులో ఎవరికి డ్యామేజ్ జరిగింది నాకు అర్థం కాల. అయినప్పుడు ఆయన మధ్య మీ గూలో పెట్టాలా? గాయకి అని అంటే గోప్ పగిలిపోతుంది నీకు. గోరెంట్ల మాధవ్ది కావాలా? నచ్చిందా? కొంపతీసి మీరేమైనా ఎంతమందికి కావాలి? ఎంతమంది డిమాండ్ అయితే మరి మాధవ్ గారు తట్టుకోలేరుగా. ఎంతమంది క్యూలో ఉన్నారేంట్రా బెంగించుకోవడానికి? అంత నచ్చిందా? A few moments later. ఎప్పుడు చూసినా వైసీపీ కావాలా మీకు? పొట్టి నా కొడుక కుత్త మూసుకో. ఇలా పొద్దు పొద్దునే నా మూడు చెడదంగా బాగా అర్థమైందా? అంబటి రాంబాబుది కావాలి, అవంతిది కావాలి, అప్పుడు ఇది గోరెంట్ల మాధవది కావాలి మీకు. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళ దగ్గర పడుకోవచ్చు అని చెప్పి లా చెప్తుంది కదా. మీకు వచ్చిన నష్టం ఏంటి? పొట్టి నా కొడక నీ బుర్ర దెంగిందే అంటే ఒక చెవి ఆల్రెడీ పోయింది, రెండోది నేను తీసి దెంగుతా. బెంగవాడిని బెంగనివ్వడు, వీళ్ళ బెంగరు అన్నట్టుగా ఉంది. ఏంటో ఇక్కడ అందరూ నాకన్నా చాలా తెలుగుగా మాట్లాడేస్తున్నారు. అని ఖచ్చితంగా నా కమండలో ఉంటే నీకు వెనకాల పెట్టి మామూలు గుద్దుడు కాదురా, నీ గుద్దుడే గుద్దుడు. అసలు ముందు నీ గుద్దు నువ్వు కడుక్కో, నా గుద్ద కడుగుతాం కాదు. ఏదో దేవుడు ఇది ఇచ్చాడు కాబట్టి బతికిపోయావు గానీ నాకు కమండలం ఇచ్చిండుంటే నీ బొద్దలు రేగ కొట్టేసేదాన్ని. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరే అసలు ఎవరితో పడుకుంటే మీకు వచ్చిన నష్టం ఏంటి నాకు అర్థం కావట్లా. వాళ్ళు మాత్రం ఒకళ్ళకి 100 మందిని పెట్టుకుని వీళ్ళు బెంగుకుంటానే ఉంటారు. పార్టీలోకి ఎవరు కొత్తది వచ్చినా దాన్ని వేసుకుంటానే ఉంటారు. నేనేమన్నా బచ్చబాలగాని అనుకున్నావురా నువ్వు చెప్పినవన్నీ నమ్మనికి? నో పతివ్రత పరమాణం వండితే తెల్లారేదాకా చల్లారలేదండి చంద్రబాబు గారు. నువ్వు చెప్పింది అలాగే ఉంది. పోయి ఇడే చెప్పాలా మాట. వేరే మట్తో బెంగించుకోవడం కాదు, సారీ. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. చీర పైకి ఎత్తమంటే అక్కడ చీర పైకి ఎత్తేసి ఏం చేసుకుంటా ఉంటాయి. ఏంట్రా ఇది? అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? ఎక్కడ లంగా లేపంటే అక్కడ లంగా ఏపించుకునే మీరు ఈ రోజు గోరెంట్ల మాధవ్ గురించి మాట్లాడతారు. మీరు వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. నా పువ్వు మీద బొచ్చు కూడా వేయలేరు మీరు నా కొడకల్లారా.